రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మనం ఓవ్యులేషన్ అనేది మనం గుర్తించవచ్చు. రెగ్యులర్ పీరియడ్స్ అంటే 24 to 34 డే సైకిల్ ఉన్న వాళ్ళకి లేదా 28 డే సైకిల్ ఉన్న వాళ్ళకి మనకి ఓవ్యులేషన్ టైం ఎప్పుడు అవుతుంది అనేది గుర్తించవచ్చు. అదే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందన్నమాట. అంటే 35 డేస్ కానీ 40 డేస్ ఉన్న వాళ్ళకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ద్వారా పీరియడ్స్ని ఫర్టైల్ పీరియడ్ని ఐడెంటిఫై చేసేది కొంచెం కష్టమవుతుంది. సో ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి అంటే ఏ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనము ఫర్టైల్ పీరియడ్ అనేసి అంటుంటాము. సో యూజువల్గా 9th to 17th డే ఆ టైంలో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి వేరియస్ మెథడ్స్ అనేది ఉందన్నమాట. బెస్ట్ ఏంటి అంటే ఫాలిక్యులర్ స్కాన్స్. అంటే మనకి స్కానింగ్ ద్వారా ఎగ్ వచ్చింది, ఎగ్ పెద్దదైంది, ఎగ్ రిలీజ్ అయిన టైంలో మనము వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది. సో దాన్ని మనము ఫాలిక్యులర్ స్టడీస్ అంటాము. ఇంకొకటి కొంతమందికి అందరికీ కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీ అవైలబిలిటీ అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకంతా కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది అవైలబిలిటీ ఉండదు కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఎల్హెచ్ కిట్స్ అనేసి వచ్చాయి. అంటే ఇప్పుడు మనము ఎట్లా యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ ఎలా వచ్చాయో అలానే ఈ ఎల్హెచ్ కిట్స్ ద్వారా కూడా మనకి ఓవ్యులేషన్ టైంని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఎల్హెచ్ కిట్స్ ద్వారా వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే జస్ట్ మనకు ఆ హార్మోన్ రేజ్ అయింది అన్నది మాత్రమే తెలుస్తుంది. సో అది ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నది తెలీదు. సో ఆ టైంలో మనం ఏం చెప్తాము అంటే పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఒక 2 to 3 days ఇన్ అండ్ అరౌండ్ ఇంటర్ కోర్స్ ఉండండి అని చెప్పి చెప్తుంటాము. ఇంకా థర్డ్ మెథడ్ ఏంటి అంటే సర్వైకల్ మ్యూకస్. అంటే మన నార్మల్గా వెజైనల్ సెక్రీషన్స్ అనేది వస్తూ ఉంటుంది కదా నార్మల్గా పీరియడ్స్ టైంలో. యూజువల్గా 1 to 5 days మనకి పీరియడ్స్ అయ్యే టైంలో ఏమీ మనకి సర్వైకల్ మ్యూకస్ కానీ అట్లంతా ఏమీ ఉండదు. సో ఎర్లీ ఫాలిక్యులర్ ఫేజ్ అంటామన్నమాట. అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 7th డే కానీ 8th డే వరకు ఉన్నప్పుడు దాన్ని మనం ఎర్లీ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఆ టైంలో మనం వెజైనల్ డిశ్చార్జ్ని కానీ మనం చూసినట్లయితే అది ఎలా ఉంటుంది అంటే స్టిక్కీగా ఉంటుంది అనమాట. మంచిగా ఎక్కువ స్టిక్కీగా ఉండి ఎల్లోయిష్గా ఉండి థిక్గా ఉంటుంది. అంటే మన ఇంటర్ కోర్స్ ఉంటే కూడా మనకి స్పర్మ్ని అసెంట్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. యూజువల్గా సెకండ్ హాఫ్ ఆఫ్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఆ టైంలో 9th to 14th డే ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే సర్వైకల్ మ్యూకస్ అనేది వాటరీగా ఉంటుంది. అంటే బాగా థిన్డ్ అవుట్ ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది అనమాట. సో ఉండి ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు కూడా ఆ స్పర్మ్స్ డిపాజిట్ అయిన వాటిని కూడా మనకి ఈజీగా పైకి పెనట్రేట్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఆ స్లిప్పరీగా ఉన్నప్పుడు యూజువల్గా ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అగైన్ సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్ అంటే ఆఫ్టర్ 14 days తర్వాత వచ్చినప్పుడు సర్వైకల్ మ్యూకస్ అనేది అది థిక్ అయిపోతుంది అనమాట. సో యూజువల్గా ఫర్టైల్ పీరియడ్లో ఓవ్యులేషన్ టైం అంటే 9th to 14th డే టైంలో సర్వైకల్ మ్యూకస్ అనేది స్లిప్పరీగా ఉండి వాటరీగా ఉండి థిన్డ్ అవుట్ ఉంటుంది అనమాట. ఇట్లా స్ట్రెచ్ చేస్తే థ్రెడ్స్ మాదిరిగా ఫామ్ అవుతుంది. సో ఆ టైంలో ఇంటర్ కోర్స్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది.